185. 185. 241. 86 అన్న. హే హాయ్ హలో నమస్తే గుడ్ మార్నింగ్ వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. టైం ఎంత అవుతుంది గస్ 9 అవుతుంది టైం. ఇప్పుడే ఒక రైడ్ పడ్డది, కస్టమర్ పిక్ చేసుకోవడానికి పోతాను. ఇప్పుడు నేను పిక్ చేసుకోబోయే రైడు డ్రాప్ ఎక్కడ అంటే సికింద్రాబాద్లో డ్రాప్. 10 కిలోమీటర్లు 11 కిలోమీటర్లు ఏమో చూపెట్టింది. 110 రూపాయల రైడు. ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇంకొక 1 మినిట్ అయితే పికప్ లొకేషన్ ఉంటాం. అమ్మాయి మంచి స్కూల్కి బ్యాగ్ తీసుకుని పోతుంది. సో ప్రౌడ్ ఆఫ్ యూ. నైస్ నైస్ నైస్. వెరీ గుడ్ వెరీ గుడ్ వెరీ గుడ్. సో ప్రౌడ్ ఆఫ్ యూ. మంచి బ్యాగ్ తీసుకొని పోతాను. వెరీ గుడ్ వెరీ గుడ్. ఈ లేడీస్ రైడ్ ఒకటి ఇదే పర్సన్ ఏం చేయాలి పోయి. రైడ్ క్యాన్సిల్ చేసిన ఇక ఏం చేయాలి. ఫోన్ చేస్తే ఫోన్ లిఫ్ట్ చేస్తలేదు కస్టమర్. ఐఎమ్ కమింగ్ వెయిట్ 2 minutes అని చెప్పి పెట్టి 2 minutes కాస్త 5 minutes అయిపోయింది. మా చికాకు లేదు, నాకు వెయిట్ చేయబుద్ది కాదు. క్యాన్సిల్ చేస్తా సపరేట్గా. ఇప్పుడు మళ్ళీ ఒకటి కొంపల్లికి ఒక రైడ్ పడ్డది, కార్మిక నగర్ పికప్ ఉన్నది. ఇప్పుడు ఈ రైడ్కు 195 రూపీస్ చూపెట్టింది. నాకు చూపెట్టిన 195 రూపాయలు చూపెట్టింది. మరి సేమ్ నిన్నర్ లెక్కనే మరి బుగ్గ ఎత్తడా ఊబర్ నన్ను. మరి అలా ఏమైతే చూడాలి ఒకసారి. అలా ఇలా స్నానాన్ని పోయేటప్పుడు బుక్ చేస్తారేమో రైడ్లు వీళ్ళందరూ. లేడీస్ రైడ్ ఎప్పుడు పడ్డా కూడా కంపల్సరీ వెయిట్ చేయాల్సిందే. అది నీకు నువ్వెంత బిజీలో ఉండని, నువ్వెంత తురుముకానన్నా కానీ వాళ్ళ కోసం 1 గంట 10 నిమిషాలు నువ్వు వెయిట్ చేయాల్సిందే. యూ డోంట్ హ్యావ్ ఎనీ ఆప్షన్. అంతే, సచ్చుకుంటా వెయిట్ చేయాలి. ప్రకాష్ అంట ఎక్కువ 2 నిమిషాలు దొరికేస్తాడు ఇప్పుడు అన్న. నాకు చూడు 9:17 అవుతుంది టైం ఇప్పుడు. ఊబరా అంతే, నిమిషం కూడా పట్టదు, దొరికేసిండు అన్న. కొనే బాయ్. प्रकाश 9026 उधर ही लेना क्या पैसा? इन्हीं देते ठीक बैठो. हर हर महादेव जम्बो नमस्कार नमस्कार नमस्कार. गाइस ఓకే. ఈడు చూడు ఎద్దిలా పోయి ముందు పోయి పెడతారు ఏడిగా. ఇంత పెద్ద లారీలు గిల్లకొచ్చినాయి, దీళ్ళు ఏమున్నాయేమో. ఓ బాగానే ఉన్నాయి లారీలు. ఇవన్నీ ఏంటి, రాజస్థాన్ నుంచి వచ్చినాయి లారీలు అన్నీ. ఇవన్నీ రాజస్థాన్ లారీలే. ఇలాగే ఇండస్ట్రియల్ ఏరియా పోయేది లోపల. గోడౌన్ ఏందో మరి అది. అరే బాగానే ఉన్నాయి లారీలు, ఇక్కడ వరకు ఉన్నాయి లారీలు. ఒక హాఫ్ అన్ అవర్ అయితే రైడ్ అయిపోతుంది. మరి ట్రాఫిక్ ఏం చూపిస్తలే పొద్దున మరి. గ్రేటే. 16 కిలోమీటర్లకు ఎటు పోతానావు?
అర్ధ గంటలో పోతాం మరి. అర్ధ గంట అంటే మరి బెటరే, మరి ట్రాఫిక్ ఏం లేనట్టు కొంచెం ఫ్రీగా ఉన్నట్టు దారి. నైట్ వర్షం పడ్డట్టున్నది, గలీజు నీళ్ళ మీద పడ్డాయి ముందర పడి, మొత్తం మీద పడ్డది లేదా. ఒకటి ఛార్జర్ కేబుల్ కొనాలి అలా, అది ఏమైంది నాది పాత కేబుల్, దానికి నా ఛార్జర్ ఏమైందో మన ఇంటికి వచ్చిన తర్వాత ఛార్జింగ్ అని చెప్పి ఛార్జింగ్ కొట్టిన పడులు మన ఒకటేసారి ఛార్జర్, అది ఆ ఛార్జర్ ఖరాబ్ అయిపోయింది. దానికి ఏమైందో అర్థమవుతలేదు. చర్రమంది ఇట్లా ఒకసారి మెరుపులు వచ్చినాయి, ఛార్జర్ ప్లగ్ సాగర్లో పెట్టుడుతోనే అది ఖరాబ్ అయిపోయింది. ఇది ఒక కేబుల్ ఉన్నాయి తెచ్చుకున్నా కానీ ఇది ఊక ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది, ఆన్ అవుతుంది ఆఫ్ అవుతుంది ఫోన్. అంటే ఒకసారి అవుతుంది ఒకసారి బంద్ అవుతుంది, ఒకసారి అవుతుంది ఒకసారి బంద్ అవుతుంది. ఛార్జింగ్ కేబుల్ కొనుక్కోవాలి ఇప్పుడు కొంచెం ఇక్కడ ఉన్న మంచి చూసి. కస్టమర్ పిక్ చేసుకున్న కానీ 19 కిలోమీటర్లు ఉంటాయి, ఎంతో కొంత తగ్గింది ఈ రూట్కి వచ్చిన తర్వాత. 1 కిలోమీటర్ 2 కిలోమీటర్ తగ్గింది అనుకుంటాను. 14 వచ్చింది ఇప్పుడు. అట్లా ఇప్పుడు ఈ అన్న వచ్చినట్టు తొందరగా దొరికితే మంచిగా అనిపిస్తుంది, టైం వేస్ట్ కాదు రైడర్ కూడా. టక్కన పోయి టక్కన పిక్ చేసుకొని టక్కన డ్రాప్ చేస్తాడు, మళ్ళీ పోయిన తర్వాత అనుకో ఇంకో రైడ్ దొరుకుతాడా పాపం ఆన్ బాధ అనుకుంటుంది. అక్కడ ఏం తెలుసు, వెయిట్ 2 minutes అంటే వాడే వెయిట్ చేస్తారు 10 నిమిషాలు. పోయిన తర్వాత 32 రూపాయలు అయితే 32 రూపాయలు ఆడికాడికి ఇవ్వాలి మళ్ళా. అట్లా అలాంటి వాళ్ళు వీళ్ళు మ్యాక్సిమం నేను క్యాన్సిల్ అవుతాను రైడ్లు. ఎట్లా అంటే నేను పోయిన తర్వాత వెయిట్ 2 minutes 5 minutes ఐఎమ్ కమింగ్, ఐ మీన్ లిఫ్ట్ గిఫ్ట్ అన్నారు అని చెప్పానంటే ఖతం, నీకు రైడ్ క్యాన్సిల్ అవుతాను, నేను వెయిట్ చేయను. నేను వాళ్ళు వెయిట్ 2 minutes 5 minutes అన్నారంటే అది 2 minutes అయ్యే పని కాదు, అది 5 minutes అయ్యే పని కాదు. వాళ్ళు 5 minutes రారాలి, మనం అనవసరంగా టైం వేస్ట్. దాన్ని క్యాన్సిల్ చేసుకున్నా కూడా వేరే ఏదైనా మంచి రైడ్ పడ్డా కూడా పడుతుంది. నైట్ వర్షం మంచిగా గట్టిగా పడ్డట్టున్నది, మొత్తం దెబ్బకు వెదరేసి అలాగే అయిపోయింది. ఇప్పుడు వెళ్ళింది ఎండ కొంచెం అట్లా, 9:30 అవుతుంది ఇంకా ఎండ లేదు. 185. 185? ठीक, थैंक यू. क्या है भैया वो, क्या है ये? फंक्शन హాల్ क्या? A few moments later. అదంటే ఇప్పుడు అప్డేట్స్లో ఉన్నా నేను. ఇప్పుడు కొంపల్లి డ్రాప్ అయిపోయిన తర్వాత కొంపల్లి నుంచి అప్డేట్స్కి ఒక రైడ్ పడ్డది. పైన కస్టమర్ పిక్ చేసుకున్నా, ఆల్మోస్ట్ వచ్చేసిన. ఇంకొక 900 meters అయితే డ్రాప్ అయిపోతుంది. ఇప్పుడు నేను తీసుకొచ్చే రైడు 245 రూపాయలు ఏమో చూపించింది, బట్ డ్రాప్ అయిపోయిన తర్వాత ఎన్ని పైసలు వస్తుందో చూడాలి. 241 ఛార్జింగ్ కేబుల్ కావాలన్నా, సీ టైప్. ఇది బ్రేడెడ్ కేబుల్ కావాలి, బ్రేడెడ్ కేబుల్ కావాలి. బ్రేడెడ్ అన్న, బ్రేడెడ్ బ్రాండెడ్ కాదు. గాయస్ మళ్ళీ ఒకటి అబిట్స్ నుంచి వెళ్ళి SRNRకి ఒక రైడ్ పడ్డది. ఇప్పుడే ఛార్జర్ కేబుల్ కొన్నా ఒకటి సక్సెస్ఫుల్గా 100 రూపాయలు. ఇది అంతకుముందు ఇదే కేబుల్ అంతకుముందు కూడా వాడినా, మంచి ఇది ఫాస్ట్ ఎక్కుతుంది. 100 రూపాయల ఛార్జర్ కేబుల్ కానీ మంచి ఫాస్ట్ ఎక్కుతుంది అని చెప్పి ఇది మళ్ళీ ఇదే కావాలని చెప్పి ఇదే తీసుకున్నాం. మళ్ళీ దానికోసం వెయిట్ చేసి వాడు తెచ్చేదాకా వెయిట్ చేసి తీసుకొని వస్తాను. ఇందాక ఒకటి 200 రూపాయలు మన అటు హైదరాబాద్ పడ్డది కానీ యాక్సెప్ట్ చేయలే నేను. యాక్సెప్ట్ అంటే యాక్సెప్ట్ చేద్దాం అనుకునేలోపు వెళ్ళిపోయింది అది. భయ్యా భయ్యా మే ఆ గయా కహా హై ఆప్. కానీ నాకు ఇవాళ మరి పడ్డ 3 రైడ్లు మంచి రైడ్లు పడ్డాయి. మరి నాకు పొద్దున 190, రాంగా 250, అటు హిమాయత్నగర్ అంటున్నా, హైదరాబాద్ ఒక అంటే అదొక 200 వస్తుండే. కొంచెం ట్రాఫిక్ తక్కువ ఉన్నది ఎందుకో ఏమో మరి.
కొంపల్లికి అప్పుడు 19 కిలోమీటర్కి అర్ధ గంటలో పోయినా. మళ్ళీ రాగా సేమ్ మళ్ళీ అదే 19 కిలోమీటర్లు 45 నిమిషాలు 50 నిమిషాల్లో వచ్చిన. ఇప్పుడు నేను పోయి 9 కిలోమీటర్లు, ఇది ఒక అర్ధ గంట. యూజువల్ ఇక్కడ అయితే మొత్తం ఇట్లా జామ్ ప్యాక్ ఉంటుంది మొత్తం ఈ టర్నింగ్ దగ్గర, ఖాళీగా ఉన్నది కదా. 86 అన్న గాడి డ్రాప్ అయితే అయిపోయింది. 95 రూపాయలేమో చూపెట్టింది. రైడ్ పడంగా 85 రూపాయలు వచ్చినాయి. మిగతా డబ్బులు అంటే వ్యాలెట్లో పడతాయి. కానీ పొద్దున్న నుంచి టైం ఎంత అవుతుంది, 11:30 అవుతుంది. 9:30కి వెళ్ళిన ఇంట్లోకి వెళ్ళి, సారీ 9 గంటలకు వెళ్ళిన. 9 గంటల నుంచి 11:30 వరకు 552 రూపాయలు అయినా ఇవ్వాల. 552 అంతే, 350 అట్లా మిగులుతాయి. పెట్రోల్ ఊపించిన పొద్దుడికి వెళ్ళి 2 సార్లు పెట్రోల్ ఊపించిన. ఒకసారి 50, ఒకసారి 100, మళ్ళీ 57 బంజారా.